ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది చాలా పెద్ద సముద్రం మన ఇండియా లాస్ట్ బార్డర్కి వచ్చేసాము. ఇంకా మనకి సముద్రాలను చూస్తుంటే ఇంకా మాటలు లేవు, చూస్తూ ఉండిపోవాల్సిందే, అంత పెద్దగా సముద్రం ఉంది. ఎందుకంటే మీకు కెమెరా దగ్గర పెట్టి చూపిస్తున్నాను, మీరు అక్కడ ఉండి కూడా సముద్రం ఎలా ఉందో చూడొచ్చు. మన ఇండియా లాస్ట్ బార్డర్లో ఈ మనకి కేరళ చుట్టుపక్కల ఎన్ని వాటర్ ఉన్నాయి, అసలు ఏంది ప్రపంచం అంతా ఇక్కడ కేరళ రాష్ట్రం మొత్తం మన ఇండియా లాస్ట్ బార్డర్, ఇంకా నీళ్ళే ఉన్నాయి అన్నీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని వెంటనే వీడియో పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ పోస్ట్ చేస్తాను. ఇంకా ఎంత బాగుందంటే అసలు మేము మాటలు లేవు. ఫ్యామిలీతో ఇలా మనం ఎప్పుడైనా వెళ్తే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా మాతో పాటు జాక్సీ గారు కూడా వచ్చాడు, మీరు చూస్తున్నారు. మా వెనకాల చూడండి అలలు ఎంత బాగా వస్తున్నాయి. అసలు ఆ అలలు అట్లా వస్తుంటే, ఆ అలల దగ్గర మనం ఉంటుంటే ఇంకా ఎంత బాగా అనిపిస్తుంది, మాటలో చెప్పలేమన్నమాట. అంత బాగా అనిపించింది. ఎక్కడైనా కూడా కొంచెం టైమింగ్ ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ టైం మరీ తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతిదీ చూసుకుంటూ వస్తున్నాం కదా మొత్తం. ఇంకా మనం కేరళలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అందుకని ఇట్లా మా చిన్న పాప బర్త్డే ఇక్కడ జరుపుకోవడం నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. చూడండి మా పెద్ద పాప అయితే ఆడుకుంటుంది. ఇంకా వాళ్ళు కేరళ ఎప్పుడో వచ్చారు, ఇప్పుడు వచ్చారు, చాలాసార్లు వస్తున్నారు కనుక వాళ్ళకి కేరళ చాలా బాగుంటుంది. నాకైతే ఒక కేరళ చూడాలనేది ఎప్పటి నుండి ఉండే. ఇంత బాగుంది కేరళ నిజంగా. చూడండి సముద్రం వాళ్ళ వెనకాల అసలు ఇట్లా ఉప్పొంగి వస్తున్నాయి అలలు, అందులో మా పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు. వీళ్ళకి నీళ్ళలో ఆడుకోవడం అంటే చాలా హ్యాపీనెస్ అన్నమాట, చాలా ఇష్టం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి అస్సలు ఎంత లోతుగా వాటర్ వస్తున్నాయి అన్నది కూడా లేదు. ఇక్కడ ఇలా కాలు చుట్టూ ఇది ఒక ఆట అన్నమాట వీళ్ళకి చిన్నప్పటి నుండి. ఆల్మోస్ట్ మనం గంగా స్నానానికైనా కూడా అక్కడ నదిలో ఇట్లా ఆడేవారన్నమాట. ఇగో ఈ ఆటని ఎక్కడికి పోయినా ఆడుకుంటారు. కాలు చుట్టూ ఇసుక పెడతారన్నమాట. ఇట్లా కాలు చుట్టూ ఇసుక పెట్టి ఇంకొకటి ఇట్లా అంటారన్నమాట, నా కాలు ఇట్లా వస్తలేదు అంటూ పాట పాడతారు. ఆ హ్యాపీనెస్ మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ చేశారన్నమాట. అందుకనే చాలా హ్యాపీ ఏదేమైనా కూడా. ఇంకా ఇక్కడ ఇసుకలో వీళ్ళు ఇంకా చాలా ఇట్లా మంచిగా కడతారు కదా గుడి, ఇట్లా గుళ్ళు కడతారన్నమాట ఇసుకతో. ఇక వాటర్ అయితే రానే వస్తుంది, దగ్గర దాకా వస్తుంది పోతుంది, చాలా బాగుంది. ఏంటంటే మనం కేరళ వచ్చామంటే మనకి కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం రిలాక్స్గా జర్నీ చేసే ఓపిక ఉండాలి. మొత్తం మీద చూడాలంటే అన్నీ మాత్రం చాలా దూరంలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని చాలా ఓపిక ఉండాలి. వర్షం బాగా ఉంటుంది, చాలా చలి బాగా ఉంటుంది మంచు కొండల్లో అట్లా, అందుకనే అవన్నీ తట్టుకొని రావాలి. కానీ హ్యాపీనెస్ మాత్రం చాలా వస్తుంది. నేనైతే ప్రతిదీ షూట్ చేశాను మీకోసం. చూడండి పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వస్తే తప్పకుండా కేరళలోని ప్రతి కూడా సముద్రాలు, బీచ్లు అన్నీ కూడా టచ్ చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే ఎంత టైం ఉన్నా పర్వాలేదు అనుకొని ఇంకా అన్నీ ఆల్మోస్ట్ మొత్తం చుట్టేస్తున్నాము, అన్నీ తిరుగుతున్నాము. ఈ విధంగా మస్తు అంటే మస్తు టైం ఏర్పడతలేదు ఫ్రెండ్స్, అసలు సమయమే ఏర్పడతలేదు. ఇక్కడికి వచ్చామంటే ఇంకా కాసేపు ఉంటే టైం బాగుండు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక పెద్ద నది ఉంది, ఆ నదిని కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ చూసేదన్నమాట. ఇక ఇదైతే ఈరోజు ఇప్పుడు చక్కగా ఇక్కడ ఎంత టైం గడిచాము. ఇంకొక ఆహ్లాదకరమైన విషయం చెప్తా ఈ వీడియోలో మీకు, చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అదైతే మాకు. పిల్లలు చూడండి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక మీరు చూస్తున్నది డైరెక్ట్ సముద్రం అలలు చూడాలని కెమెరా మాత్రం సముద్రానికే పెట్టేశా ఫ్రెండ్స్. సముద్రం ఎలా ఉప్పొంగుతుంది, అలలు ఎలా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. చూడండి ఈ హ్యాపీనెస్ మీతో పంచుకుంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది. అస్సలు నేను మొత్తం కెమెరాకే అంకితం అయిపోయాను. ఇంకా అంతే ఉంది. నేనైతే ప్రతిదీ కూడా మీకు చూపించాలి, ఏముంది ఎలా చూస్తున్నాం మేమనేది. మా పాప చూడండి ఎంత హ్యాపీగా ఉంది. ఆమె అయితే అంటుంది, మమ్మీ నీకోసం నువ్వు టైం తీసుకోవడం లేదంటుంది. అయినా కూడా పర్వాలేదు, ప్రతిదీ కూడా ఈ విధంగా మనం ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఎవరిమైనా ఈ వీడియో చూస్తే మీ అందరికీ కూడా కేరళ చూసిన ఫీలింగ్, కేరళలో ఏమున్నాయి, కేరళలో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎంత చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని ప్రతిదీ అర్థమైంది. జాక్సీ అంతోనైతే పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాడు కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట. ఎంత హ్యాపీ చూడండి. వాడికైతే ఫుడ్, వాటర్ అన్నీ పట్టుకొని ఎటు పోతే అటు అల్లారు ముద్దుగా వాడిని తీసుకెళ్తున్నాము. ఇంకా చాలా లడ్డు బర్త్డే ఈ విధంగా హ్యాపీగా ఇచ్చింది, హ్యాపీనెస్ చాలా ఇచ్చింది లడ్డు బర్త్డే. అది మాత్రం
ఇక చూడండి అక్కడ పిల్లలు ఉన్నారు చాలామంది, వాళ్ళైతే అలలు వస్తుంటే ఇట్లా వస్తూ పోతూ ఉంటారు. ఇంక ఈ వీడియోలో చూస్తారు మీరు. ఆ విధంగా నింగి నేల అంటే అట్లా ఆకాశం ఉండి సముద్రం కలిసి అంత దగ్గరగా ఉండడం ఎంత బాగా అనిపిస్తుంది, అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇక చూడండి మా వారు అయితే జాక్సీగా ఎత్తుకున్నాడు. మేము నలుగురం అయితే మొత్తం వాటర్లోకి వచ్చేసాము. ఎంత టైం ఉన్నాయి ఇక్కడ, మనకు టైం ఏర్పడదు ఫ్రెండ్స్, అసలు సమయం ఏర్పడదు వాస్తవానికి. చూడండి ఇక ఇసుక గోళ్ళు కట్టారు ఫస్ట్ పైన. ఇక ఎంత టైమింగ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. మీరు మాత్రం తప్పకుండా ఇలాంటి టైం ఉంటే, పాప చూడండి ఎట్లా ఆడుకుంటుందంటే ఆమెకు అలా తిరగడం చాలా ఇష్టం అన్నమాట. నన్ను కూడా తింపేస్తుంది, అందరినీ తింపుద్ది. నాకు ఇష్టం మా పిల్లలు అలా తిరుగుతుంటే నేను చూస్తుంటే చాలా ఇష్టం అన్నమాట. ఇలా ఉప్పొంగే నది దగ్గర మనం అలల తాకిడిలో ఉండడం అయితే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్, అస్సలు మాటల్లో చెప్పలేము, అంత బాగా అనిపిస్తుంది. ఇంకా మీరు మన వీడియోలన్నీ ఎలా ఉంటున్నాయి, కేరళ వీడియోలు అన్నీ కూడా ఏదైనా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే కొంచెం 1 మినిట్ మా వారు నేను ఇలా నడుచుకుంటూ వస్తున్నాము. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నిజంగా. మా సార్ ఎక్కువ కెమెరా ముందుకు రాడు, ఎప్పుడైనా వస్తాడు మా వారైతే. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, చాలా హ్యాపీనెస్ అంటే మాటల్లో చెప్పలేము. ఇంకా నాకంటే వాటర్ అంటే చాలా ఇష్టం, అసలు వాటర్ అంటే ఎక్కడ వాటర్ ఉన్నా కానీ ఒక గంట సేపు ఆడ కూర్చొని చూస్తాను, నేను చూస్తూ ఉండిపోతా. ఇంకా ఇక చూడండి నాకు ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనన్నమాట, ఎంత బాగా అనిపిస్తుందో. ఇక మేమైతే మొత్తం మీద ఫుల్ హ్యాపీ అయిపోయాము, ఫుల్ ఖుషి. ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్, మీరు చాలా ఈ వీడియో చూసి కేరళ ఎలా ఉందో ప్రతిదీ చూడాలి. అక్కడ నుండి సముద్రం అలలు ఎలా వస్తున్నాయి, సముద్రాన్ని చూడాలంటే వీడియో చూడొచ్చు, అంత మంచిగా ఉంది. మనం ఫ్యామిలీతో పోతే మాత్రం మీకు ప్రతిదీ కూడా చెప్తాను. రూమ్స్ మాత్రం చాలా చోట్ల మేము ఎంత స్టే చేయవలసి వస్తుంది. ఆల్మోస్ట్ మేము ఇదివరకే ఒక 10-12 చోట్ల స్టే చేసాము. అట్లా చేస్తూ 12 అవర్స్ కూడా ఉన్నాం కదా ఫ్రెండ్స్, అందుకనే చాలా చోట్ల స్టే చేసుకుంటూ వస్తున్నాము. అమౌంట్ మాత్రం బడ్జెట్ ప్లానింగ్ బాగుండాలి. ఒక 3-4 lakhs అన్నీ ఉండాలి దగ్గర ఇట్లాంటి టూర్ వస్తే. ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఒక 60 రూపాయలు 60 పెడితే టీ వస్తుంది ఇక్కడ, అట్లుందన్నమాట. ఇంకా ఎక్కువ 130 కూడా ఉంది, 140 అట్లా కూడా ఉన్నాయి. కొంచెం క్వాలిటీ మంచిగా ఉండాలంటే మాత్రం వీలైనంత మట్టుకు సాధ్యమైనంత ప్లానింగ్ చేసుకునే రావాలి టూర్ వస్తే మాత్రం, అప్పుడే మనం హ్యాపీనెస్ను పొందుతాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతసేపు ఉన్నా మనకు టైం ఏర్పడదు. ఈ టైం అంతా కూడా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు ఎటు చూడని మన కళ్ళకు అందనంత దూరంలో ఇట్లా సముద్రం నీళ్లు కనిపిస్తుంటే ఇంకా మనకి మాటలు లేవు, అట్లా అనిపిస్తుంది. ఇక నేనైతే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానో మీరు చూస్తున్నారు. చిన్నప్పుడు నన్ను అసలు వాటర్ చూస్తే భయపడతా అని మా అమ్మ వాళ్ళు అసలు మా ఊర్లో పెద్ద చెరువు ఉంటే ఆడికే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఇంత పెద్ద సముద్రాలనే చూస్తున్నాను చూడండి. చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ మీరు చూస్తున్నారు, ఎంత బాగా హ్యాపీగా ఉన్నాను. నేనైతే ఎంత టైం తీసుకున్నాను అంటే చాలా టైం తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కాదు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తూ వెళ్ళాలి. ఇక మీకు డైరెక్ట్ కెమెరా పెట్టేశా కదా, చూడండి సముద్రం అలలు ఎలా పొంగుతున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎంత లాంగ్ నుండి వస్తున్నాయి మీరు చూస్తున్నారు. ఇంకా 4 సముద్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా 4 సముద్రంలో అతిపెద్ద సముద్రం ఉంది, అది కూడా నేను పోస్ట్ చేస్తాను చూసి. చూడండి ఎంత పొంగుతున్నాయి కదా వాటర్, అసలు ఆ నీళ్ళు అది కళ్ళకు ఆకాశము నీళ్ళు కలిసిపోయినాయి అట్లా కనిపిస్తున్నాయి మనకు. ఆకాశం ఏంటి సముద్రం ఏంటి అని వేరు కనిపిస్తలేవు, అంత బాగున్నాయి. ఎంత బాగుంది అసలు. ఈ విధంగా మీకు ఈ వీడియో పెడుతుంటే మీరు హ్యాపీ కావాలనే నా హ్యాపీనెస్. ఈ విధంగా మంచిగా ఇక్కడ చూడండి ఒడ్డుకు వచ్చేసాము. ఇలా ఒడ్డులో వాటర్లో మొత్తం ఏంటంటే మేము ఇక్కడ స్పెషల్ అని చెప్పాను కదా మీకు, ఆ స్పెషల్ ఏంటంటే అప్పుడప్పుడు ఇలా ఒడ్డుకు వచ్చడం, ఇలా ఆడుకోవడం ఇంకా ఉంది స్పెషల్, మీకు చూస్తారు మీరు. ఆ స్పెషల్ ఏంటంటే మేము ఆల్రెడీ భోజనాలు కూడా చేసాం ఫ్రెండ్స్. అక్కడ భోజనాలు కూడా చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చాలా ఇట్లా మనం అట్లా సముద్రాన్ని చూస్తూ ఇట్లా టైం మొత్తం డే గడపడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. భోజనాలు చేస్తున్నది మీరు చూస్తారు, మేము ఎక్కడ చేసాము ఎలా చేసాము.
వాళ్ళు చూడండి వాటర్లో ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. పిల్లలకి అసలు భయం అవడం లేదు, నాకే భయం వేస్తుంది. నేను అదే అంటున్నాను, అరే ఎంతసేపు ఉండకండి వాటర్లో, భయం వేస్తుంది అంటున్నాను. చెప్తే వినరు పిల్లలు, చాలా వాళ్ళకి ఇష్టం అన్నమాట. అట్లా వాటర్లో ఉండడం చాలా ఇష్టం. ఎప్పుడైనా కూడా ఎక్కడ ఉంటే అక్కడ ఫీల్ ఎంజాయ్ చేయాలి కదా. అందుకనే ఫ్రెండ్స్ చాలా చక్కటి అనుభూతిని ఇచ్చిందంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కేరళ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొంచెం మనకు ఓపిక ఉండాలి, కొంచెం రిలాక్స్ ఉండాలి. మనం అన్నీ కూడా హెల్త్ పరంగానైనా ఏదైనా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టూర్ రావాలంటే చాలా లాంగ్ జర్నీ. మేము చూసేది మాత్రం చాలా ఆల్మోస్ట్ చుట్టూ ఎంత అంటే ఇంకా 1000 కిలోమీటర్లు చుట్టేస్తున్నాం కనుక ఓపిక ఉండాలి మనకి. టైం దొరకడం లేదు అసలు. స్టే చేసిన కాడ కొన్ని అవర్స్ కూడా నిద్ర చేయడం లేదు మేము అసలు. చూడండి ఆల్మోస్ట్ మనం కాళ్ళు మంచిగా స్ట్రాంగ్గా పెట్టాలి, లేకుంటే ఆ వాటర్ వచ్చే అలలకి ఏంటంటే చాలా ప్రమాదాలు కూడా ఉంటాయి. అందుకనే పిల్లలకి ఊకే చెప్తున్నాను అన్నమాట నేను, మంచిగా నిలబడండి అని చెప్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా పిల్లలతో ఫ్యామిలీతో వెళ్తే పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళకండి, కొంచెం ఒడ్డుకు ఇటే ఉంచండి ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిది. ఇంకా నేనైతే నేను కెమెరాలో మొత్తం బంధిస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీనెస్ చిన్నప్పటి నుండి కూడా ఇలా ప్రతి దృశ్యాన్ని కూడా చిత్రీకరించడం ఎంత బాగా అనిపిస్తుందంటే అసలు నాకు ఇంకా మీకు కనిపించే టైంలో కనిపిస్తున్నాను కానీ నేను ఫుల్ బిజీగా ఉన్నాను. ప్రతిదీ కూడా దృశ్యాన్ని కొత్తగా కనిపిస్తే దాన్ని కెమెరాలో బంధించాను అనమాట. ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం నిజంగా. వావ్ ఎంత బాగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. అస్సలు అక్కడికి పోతే ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ పోయిన వారందరికీ తెలిసి ఉంటుంది కదా. ఇంకా మరి మనం ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో సముద్రాల దగ్గరికి వెళ్తే, బీచ్ దగ్గరికి వెళ్తే మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో అది కూడా కామెంట్ చేయండి. నా హ్యాపీనెస్ మీతో పంచుకుంటున్నాను. ఇంత టైం అంటే చాలా షార్ట్కట్లో చేశాను. మీరు ఇంకా ఈ వీడియోలో లాస్ట్ ఇంకా ఇప్పుడు పోన్ చూస్తారు, ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది. చాలా బెటర్ వీడియో. ఈ పిల్లలు చూసారా, పిల్లలు కాదు పిడుగులు సముద్రం మధ్యలోకి వెళ్ళినట్టు పోయొచ్చారు. ఎంత బాగా అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు నేను ఒకటే అరే అలా వెళ్ళకండి అని అంటున్నాను. చాలామంది పిల్లలు యూత్ వచ్చారన్నమాట అక్కడ. ఇంకా ఇట్లనే ఫ్యామిలీలో వచ్చారు అందరూ. ఎంతైనా టీనేజ్ పిల్లలకి చాలా ఉత్సాహం ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం చాలా దూరం వెళ్ళినప్పుడు నేను వాళ్ళని ఒడ్డుకు వచ్చినప్పుడు చెప్పాను అన్నమాట, అంత దూరం వెళ్ళొద్దు ప్రమాదాలు జరుగుతాయి అలా అని. కానీ మనం తెలుగు, ఇంకా వాళ్ళకి ఇక్కడ మన భాష వేరు వాళ్ళ భాష వేరు కదా ఫ్రెండ్స్. చూడండి ఆకాశం, సముద్రం అంటే నింగి నెల ఎంత దగ్గరలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా కనిపిస్తుంది. ఈ వీడియో అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. చూస్తుంటే మీకు సముద్రం ఎలా ఉంటుంది, ఎలా ఉప్పొంగుద్ది, సముద్రం ఎక్కడ ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేది చూడాలనే నేను పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా కంప్లీట్గా చూడండి. ఇక చూడండి ఎంతమంది ఉన్నారు. మనం ఎక్కడ ఏ బీచ్కి పోయినా కూడా చాలా ఉంటారు కదా. మన టైమింగ్స్ అసలు మేము ఎండ ఉన్న టైంలో కూడా ఉన్నారు, చాలామంది వచ్చారు. పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. ఇంకా మేమైతే ఆహ్లాదకరంగా మేము అక్కడే భోజనాలు చేయడం నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మా తినడం చూస్తే మీరైతే ఇంకేమంటారో, నవ్వుతారో ఏమో. మా చిన్న పాప చూడండి, ఈ హ్యాపీనెస్. పిల్లలు చూడండి, పెద్దలు ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చారు ఆల్మోస్ట్. ఇంకా మాకు లేదు కదా, ఇక్కడ టైం ఉంటే అక్కడ టైంను సెట్ చేసుకొని ఆ టైం మేము చూసి వస్తున్నాము. ఎండ వాన నీడ అనకుండా నేను అస్సలు వస్తూనే ఉన్నామన్నమాట. ఎంతైనా ఈ అద్భుతాన్ని నాకు ఈ విధంగా వీడియో పోస్ట్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మీరు తప్పకుండా మన వీడియోలన్నీ చూడండి. ప్రతి వీడియో కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి కొత్త దృశ్యాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నా కనుక
మీరు వీడియోలు తప్పకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే నేను చివర్లో చాలా చాలా బాగుంటుంది వీడియో. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషం మీతో పంచుకుంటే మీరు కూడా ఇంట్లో ఉండి కూడా అసలు ఇవన్నీ చూస్తే ఆ హ్యాపీనెస్ ఇంకా మాటలు లేవు, అంత బాగా అనిపిస్తుంది. ఎంత టైం తీసుకున్నా మనకు తక్కువే అనిపిస్తుంది ఇట్లాంటి చోటుకి వచ్చినప్పుడు. అది మాత్రం నిజం ఫ్రెండ్స్. ఇంకా టైం ఉంటే బాగుండు, ఇంకా నైట్ కాకుంటే బాగుండు అట్లా అనిపిస్తుంది అనమాట. ప్రత్యేకంగా ప్రతిదీ కూడా ప్రతి చోటుకి వెళ్తున్నాము, ఎందుకంటే ప్రతి చోటు కూడా మీకు చూపించాలి నేను. అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏమున్నాయి అనేది చాలా మెయిన్ మనకి. నా కళ్ళ దగ్గర కళలు అట్లా వస్తుంటుంటే, వాటర్ పోతుంటుంటే అస్సలు నాకు మాటలు లేవంతా బాగా అనిపిస్తుంది అసలు. ఇంకొకటి ఫ్రెండ్స్, మనం ఇట్లా వచ్చినప్పుడు, ట్రిప్కి వచ్చినప్పుడు మాత్రం సముద్రాల దగ్గర, నదుల వెంట, ఇట్లా మనం బీచ్ల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం డ్రెస్సెస్ ఎక్కువ తెచ్చుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఆల్రెడీ వాటర్లోనే ఆల్మోస్ట్ చాలా టైం ఉండాల్సి వస్తుంది కనుక ఎక్కువ డ్రెస్సెస్ తెచ్చుకోవాలి. మొత్తం ఎంత అంటే అంత వాటర్లోనే ఆల్మోస్ట్ ఉండడం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాటలు లేవు ఇంకా. మా పాప వచ్చేసింది, ఆమెకైతే ఎంత ఇష్టం, ఎంత హ్యాపీనెస్. సముద్రాలు, నదులు అసలు ఎంత పెద్దవి కానివ్వండి ఇట్లా చూసేసి వస్తుంది అన్నమాట. మొత్తం మీద ఫుల్ హ్యాపీ. మా లడ్డు బర్త్డే ఇక్కడ జరుపుకోవడం ఫుల్ హ్యాపీ అన్నమాట నాకైతే. మా అందరం కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాము. మీరు కూడా తప్పకుండా ఏదైనా స్పెషల్ ఉంటే మాత్రం తప్పకుండా ఇట్లా వచ్చేయండి ఫ్రెండ్స్. లైఫ్ అంటే టైం ఎప్పుడు బిజీ, మన టైం అంతా బిజీ కదా, అసలు అందరం బిజీ ఉంటాము కదా. ఇలా మన పిల్లలతో మనం హ్యాపీనెస్ పంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మొత్తం మీద మేము అనుకున్నాం వచ్చేటప్పుడు మనం అబ్బా ఇలా ఎట్లా అన్ని ప్లానింగ్స్, ఇలా ఎంత దూరం ఇంత లగేజ్ పట్టుకొని ఇలా వెళ్ళాలి అవన్నీ. కానీ వచ్చాక అనిపిస్తుంది అవన్నిటికంటే ఇది చాలా తక్కువ అని. చూడండి ఈ విధంగా మనం ఎంత బాగా వాటర్తో ఎంజాయ్ చేస్తే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్. మీరు మాత్రం వస్తే ఈ విధంగా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయండి తప్పకుండా. ఇంకా కామెంట్ చేయండి ఎక్కడ ఏముందనేది కేరళలో, నేను ప్రతిదీ కూడా రిప్లై ఇస్తాను. మీకేమైనా కేరళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏది ఎక్కడి నుండి దగ్గర వస్తుంది, ఏ నది ఎక్కడి నుండి దగ్గర వస్తుంది, కేరళలో ఏది ముందు చూడొచ్చు అని ప్రతిదీ కూడా నేను కామెంట్స్ చూస్తాను ఫ్రెండ్స్. వెనకాల చూడండి ఎంత వాటర్ వస్తున్నాయి, అసలు భయం లేదు. ఎలా ఉంది చూడండి అక్కడ, ఉరికొస్తుంది. అల్లరి పిల్ల, నిజంగా మస్తు అల్లరి. అల్లరి మాటలో చెప్పలేము, అంత అల్లరి వేస్తుంది. ఎవరిమైనా వాటర్ దగ్గరికి అయినప్పుడు మాత్రం చాలా హ్యాపీనెస్ వస్తుంది నిజంగా. ఇంకా ప్రత్యేకంగా పోతాం కదా, వాటర్ కోసమే వెళ్ళామనుకోండి. ఇంత లాంగ్ వచ్చాము వాటర్ కోసమే. ఎంత లాంగ్ ఏరియాలలో ఎక్కడున్నా కానీ ఇక్కడ అవి చూడడానికి వెళ్తున్నాము. చూడండి నేమ్ రాయడం, నేమ్ వస్తే అవి మనం రాసిన కానీ అవి వస్తూనే ఉంటాయి ఇంకా వాటర్. అవి 1 సెకండ్లోనే పోతూ వస్తుంటాయి, అవి పోతూ వస్తుంటాయి వాటర్. ఈ ట్రిప్లో మాత్రం చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాము. ఎందుకంటే చూడండి ఇట్లా పిల్లలు కానీ మనం కానీ ఖుషి అయిపోవాలి. ముఖ్యంగా ఈ నా వీడియోలన్నీ బాగుండాలి, మీరందరూ చాలా హ్యాపీగా చూడాలని ఎంత లాంగ్లో ఏమున్నా కానీ అక్కడికి వెళ్ళి చూసొస్తున్నాం అన్నమాట. ఇంకా నేను ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తూ పోతుంటాను, పోస్ట్ చేస్తాను ఇంకా మనకి వచ్చిన తర్వాత కూడా. ఇక మొత్తం మీద ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. వీడియో మాత్రం దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్.
ఎక్కడికైనా కూడా మనం అస్సలు మనం ఎక్కడ లొకేషన్కి దగ్గరలో ఉండాలంటే మాత్రం చాలా అమౌంట్ ఖర్చు వస్తుంది. అప్పుడు అట్లా వెళ్ళినప్పుడే రీచ్ అవుతాం కదా, టైం అనేది చాలా తక్కువ ఉంది కదా అన్నట్టు మేము ఎంత లేట్ నైట్ అయితే అక్కడే ఉంటున్నాం అన్నమాట దగ్గరలో. ఇంకా డేలో కొంచెం ఏమంటారు చూడొచ్చు తొందరగా వెళ్ళి అని. మీరు వస్తే మాత్రం మంచిగా ఏమంటారు ప్రతిదీ తెలుసుకొని రావాలి. ఏదైనా కూడా ఏ ఏరియాకి ఏది దగ్గర వస్తుంది అనేది. లేకుంటే మనం చూడదగ్గ ప్రదేశం వేరే దూరంలో ఉందనుకోండి అంటే ఇంకా తిరుగుతూనే ఉంటాము చుట్టూ. ఏ మూలలకు పోయి ఎక్కడికి రావాలో అప్పుడు అస్సలు అర్థం కాదు మనకి. మనం వచ్చే దారిలో జర్నీలో ఏది ఓటి తర్వాత ఓటి ఏది వస్తుంది మనకు అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక ఈమెనైతే పాప అక్కడ మొత్తం ఆడుకుంటూనే ఉన్నాయి, అక్కడ నదిలో అలలు వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా వెళ్దామని నేను ఒకటే అంటున్నాను. ఎందుకంటే చాలా టైం ఆల్రెడీ చాలా అంటే మీకు షార్ట్కట్లో చూపించిన కానీ మస్తు టైం తీసుకున్నాము. ప్రతిదీ పోస్ట్ చేయాలని ఒక్క చోట నిలబడడం లేదు మేము, చాలా చోట్ల అట్లా నిలబడుతూ అట్లా చూస్తూ నదిలో నేను వీడియో చూపిస్తున్నాను. చిన్నపిల్లలు వస్తే మాత్రం అస్సలు దూరం నుండే ఎంజాయ్ చేయాలి, వాటర్లో దిగకపోవడమే మంచిది ఫ్రెండ్స్. ఇది చాలా జాగ్రత్త వహించవలసిన విషయం. ఇలా అస్సలు అడుగు కూడా పెట్టద్దు. ఒక్కొక్కసారి తక్కువ అలలు వస్తున్నాయి, ఇంకొకసారి పెద్ద మొత్తంలో వస్తున్నాయి. పెద్దవాళ్ళం కూడా ఇట్లా చాలా మందిని చూశాను నేనైతే ఈరోజు. చాలామంది పడ్డారు ఇట్లా వాటర్లో. అంటే వాళ్ళ మమ్మీ డాడీలో లేకుంటే వాళ్ళ ఎవరో హస్బెండ్లో ఎవరో దగ్గరుండి తొందరగా ఇట్లా లేబట్టారు తప్ప చాలామంది పడ్డారు వాటర్లో. అందుకని చిన్నపిల్లలు వస్తే దూరం నుండే చూసి ఎంజాయ్ చేయాలి తప్పకుండా. ఆల్మోస్ట్ మా వెనకాల కెమెరా ముందుకుంది కానీ దూరం నుండే చాలామంది చూసి ఎంజాయ్ చేస్తున్నారు, చాలా దూరం నుండే ఉంటున్నారు ఫ్రెండ్స్. అది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం. మొత్తం మీద చూడండి జాక్సీ గాడితోని అందరైతే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మా స్పెషల్ ఏంటిదో మీరు చూస్తారు ఇప్పుడు. ఇలా సముద్రం ఒడ్డున ఇలా ఈ విధంగా కూర్చుండి భోజనాలు చేస్తుంటే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. చూడండి కళ్ళతో చూస్తే అందది. ఇంకా సముద్రం అటు సైడ్ ఉంది, ఇంకా నేను ముందుకు ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది మేమున్నది ఎంత బాగుందో మీరు చూస్తారు ఇప్పుడు. చూడండి ఎంత బాగుంది కదా హౌస్. ఇవి చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. నాకైతే ఇది చాలా నచ్చేసింది. ఈ విధంగా ఇక్కడ ఇలా జాక్స్ గార్డ్ ఆడుకోవడం, ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఫస్ట్ అయితే మేము జాక్స్ గార్డ్కి భోజనం పెట్టేస్తున్నాము, ఇక మళ్ళీ పోకుంటూ వస్తున్నాము, చూస్తున్నాము అక్కడ. ఇక్కడ ఆవులు గేదెలు అంటే ఆవులు ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం అయితే. ఆవులు కనిపించాయి మాకు. మీరైతే తప్పకుండా ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి దేని తర్వాత ఏదో వస్తుంది. కేరళ రాష్ట్రంలో వెళ్ళాలంటే ట్రిప్కి వెళ్ళాలంటే దేని తర్వాత ఏది చూడవచ్చు మీరు తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇంకా వీడియో దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక మేమైతే భోజనం చేస్తున్నాము ఆల్రెడీ. ఎందుకంటే ఇక్కడ వచ్చినామంటే మనం ఆల్రెడీ ట్రిప్ పూర్తిగా కంప్లీట్ చేయాలంటే హెల్త్ బాగుండాలి కదా. అస్సలు ఇక్కడ భోజనం మనం చేయలేము, ఎందుకంటే ఎక్కడోళ్ళకి అక్కడిదే మనకు ఇష్టంగా తింటాం కదా. మేము చాలా చోట్ల భోజనం చేశాము కానీ హెల్త్ ప్రాబ్లం చాలా వస్తుందన్నమాట. అందుకనే వీలైనంత టైం దొరికినప్పుడల్లా ఇట్లా వంట చేసుకొని తినేస్తున్నాము. మా సార్ చూడండి ఇట్లా హాయిగా కార్ దగ్గర పడుకున్నాడు, ఇంకా నేను కూడా ఇక్కడ పడుకున్నాను. ఈ హౌస్లో ఇలా నిద్రపోవడం నాకు చాలా బాగుంది. ఈ ఇల్లులో ఎంత బాగా అనిపించిందంటే ఇది ₹1,00,00,000 పెట్టినా మనకు దొరకది, కొన్ని కోట్లు పెట్టినా కూడా ఈ ఫీల్ రాదు, అంత బాగుంది. ఇక అన్నం తినేటప్పుడు ఇట్లా వడ్డించుకుంటున్నాం అన్నమాట. అందరం భోజనం చేయడం ఇక్కడ ఇలాంటి చోట భోజనం చేయడం అంటే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. మీకు కూడా తెలుసు, మీరు కూడా ఆల్రెడీ ఎప్పుడైనా చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్. ఇలా భోజనం చేయడం హ్యాపీనెస్ని ఇచ్చింది నాకైతే. చాలా చోట్ల మేము ఎట్లా లంచ్ చేసామో మీకు నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఎన్ని చోట్ల లంచ్ చేసాము, డిన్నర్ చేసాము, ఏం పెట్టిరు, అసలు ఎట్లా ఉంది, ఆ చికెన్లు మటన్లు ఎట్లా ఉన్నాయి, చికెన్ మటన్ అని ఏం పెట్టారు, ఎట్లుంటాయో కూడా పోస్ట్ చేస్తాను. అందుకని ఇక్కడ ఆల్రెడీ మేము అస్సలు ఫుడ్ ముట్టుకోవడం లేదు. ఆల్మోస్ట్ టిఫిన్స్ లంచ్ అయినా ఏదైనా సాధ్యం కాని టైం తప్ప సాధ్యమైనప్పుడు అలా ఈ విధంగా వంట చేసుకొని తింటున్నాము. ఇలా మనకి బీచ్లో ఇట్లా ఇంత హ్యాపీనెస్ ఇచ్చుడు అయితే చాలా హ్యాపీగా ఉంది.
పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారన్నమాట. నాకైతే నేను ఎప్పుడైనా నేచర్ని ఎక్కువ ఇష్టపడతాను, అందుకని ఎక్కడ ఇలాంటి అవకాశం ఉంటుందా అని చూసా. ఇంకా ఇక్కడ వచ్చేసింది, వెంటనే తినేస్తున్నాము భోజనం. జాక్సీ బేబీ అయితే ఇంకా షెర్లాక్ తింటున్నాడు. ఇంకా మా చిన్న పాప పెద్ద పాప ఈ విధంగా కూర్చుండి తింటుంటే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో మాటల్లో చెప్పలేరు, అట్లా అంటున్నారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది మమ్మీ, చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కూర్చొని తినడం అని చెప్తున్నారు. ఎంత బాగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేము. వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకని తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఇక చూడండి, ఇంకా మీరు చివరిగా చూస్తారు. మొత్తం ఇట్లా కొంచెం బయట నుండి చూస్తే ఈ విధంగా ఉంది మేమున్నది. ఇక్కడ దాదాపు చాలా టైం గడిపాము మేము, ఎక్కువసేపు ఉన్నాము. కానీ షార్ట్కట్లో ఉంది ఇది మీకు చూపించేది, కానీ చాలా టైం తీసుకున్నాము. ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. ఇక్కడ భోజనాలు చేయడం మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే అంతా మనం ఈ సముద్రం అంతా చూసి చూసి వచ్చి ఇక్కడ హ్యాపీగా కూర్చుండి ఇట్లా చూడండి, మీరు చూస్తున్నారు ఎలా ఉంది అక్కడ అనేది. లడ్డు కానీ బర్త్డేకి ఇంత హ్యాపీగా ఉంది నాకైతే. ఈ జాక్సీ అయితే తింటూనే ఉన్నాడు. వాడికి కడుపు నిండా పెడితేనే కదా మనకి వీడియో అయితే చివరి దాకా వచ్చింది ఫ్రెండ్స్. అందుకని మీరు తప్పకుండా మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ప్రతిదీ కూడా ఏమన్నా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కేరళలో ఏది ఎక్కడ ఉంది ఎట్లా అనేది ప్రతిదీ కూడా నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా మొత్తం మీద ఈ సముద్రం వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, నేను పోస్ట్ చేస్తాను. మన ఇండియా బార్డర్లోనే అతిపెద్ద సముద్రం, ఇంకా వేరే ఇంకా ఒక 3-4 వీడియోలు ఉన్నాయి. ప్రతిదీ షార్ట్కట్లో చూపిస్తాను అవి మీకు. చూడండి, మొత్తం మీద హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మరి మీరు కూడా హ్యాపీగా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను. మీకోసమే సముద్రం చూపిస్తున్నాను. మళ్ళీ ఈ వీడియో చూసినంతసేపు మీకు హ్యాపీనెస్ వస్తుందని భావిస్తున్నా. అందుకనే ప్రతి దృశ్యాన్ని కూడా కెమెరాలో బంధిస్తున్నా నేను. ఈ వీడియోలు మీరంతా లాంగ్ జర్నీ చేయని వారికి కూడా హ్యాపీనెస్ పొందాలి. అందరం రాలేం కదా, చాలా బిజీ టైం ఇది, అందరికీ బిజీ టైమే. వాస్తవానికి టైం దొరకదు. ఈ విధంగా ఇంత టైం తీసుకొని చూడండి, మా పిల్లలు మా వారు ఎంత బాగా మంచిగా లాస్ట్ టైం ఫోటో ఇది. ఇక్కడి దృశ్యాలు ఇక్కడి మాత్రం. అందుకనే మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియోలన్నీ మీ బంధువులకి ఫ్రెండ్స్కి తప్పకుండా పంపించండి.